హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 10th జూన్ 2024 హిందూ న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి రికాల్సిట్రాంట్ జంబో అదుపు చేయడానికి కష్టమైనటువంటి ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పి ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ గురించి రాశారు. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ యొక్క ద్రవ్య విధాన కమిటీ అంటే మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటుని మళ్ళీ 6.5%గానే ఉంచింది. రెపో రేట్ అంటే ఏంటంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటూ ఉంటాయి కదా, దాని వడ్డీ రేటే రెపో రేటు. ఆ రెపో రేటుని 6.5%గానే ఉంచింది. మళ్ళీ దీన్ని ఎందుకు తగ్గించలేదు అంటే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి. ఒక 2 నెలల క్రితం ఏమనుకున్నారంటే ఇన్ఫ్లేషన్ ఈ పాటికల్లా అదుపులోకి వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ ప్రస్తుతం అంటే లాస్ట్ మంత్ మే 2024లో చూసుకుంటే ఇన్ఫ్లేషన్ 4.75% ఉంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా 4%ని దాటకూడదు అని చెప్పి లక్ష్యం పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 4.75% ఉండడం మాత్రమే కాకుండా ముందు ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే ప్రస్తుతం ఆహార ద్రవ్యోల్బణం నడుస్తుంది, అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే టమాటా, ఉల్లిపాయ, ఆలుగడ్డ వీటి ధరలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఉన్న ఆహార ధరలు మొత్తం ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశం ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతికూల వాతావరణం వచ్చే సందర్భాలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పోయిన నెలలో వడగాలుల వల్ల ఆహార ఉత్పత్తి అనేది తగ్గింది. దానివల్ల కూడా పండ్లు, కూరగాయల ధరలు మరింతగా పెరిగాయి. ఈ విధంగా అడ్వర్స్ క్లైమేట్ ఈవెంట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆహార ఉత్పత్తి మనం అనుకున్నంత వస్తుందా లేదా అనేది ఖచ్చితత్వం లేదు. ఇంకా పారిశ్రామిక లోహాల ధరలు అంటే ఇండస్ట్రియల్ మెటల్స్ ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో పరిస్థితి అంతగా బాగాలేదు కదా, దానివల్ల ముడి చమురు ధరలలో అనిశ్చితి అంటే అన్సర్టనిటీ అనేది ఉంది. అంతేకాకుండా OPEC+ కంట్రీస్ అంటే ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ కూటమి ఏదైతే ఉందో అవి ముడి చమురు సప్లైకి లిమిట్ అనేవి పెట్టుకున్నాయి, అంటే ధరలు మరింతగా పడిపోకుండా. దానివల్ల కూడా ముడి చమురు ధరల మీద అన్సర్టెనిటీ అనేది ఉంది. ఎప్పుడైతే ముడి చమురు ధరలు అనేవి ఎక్కువ అవుతాయో దానివల్ల ఇక్కడ రవాణా ఖర్చులు ఎక్కువైపోతాయి. ఆ విధంగా సరుకుల ధరలు కూడా మరింత ఎక్కువైపోతాయి. ఆ విధంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. వీటన్నిటి వల్ల ముందు ఇన్ఫ్లేషన్ మరింతగా పెరగకుండా RBI రెపో రేట్ని తగ్గించలేదు. ఎందుకు రెపో రేట్ని తగ్గిస్తే ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రెపో రేట్ అంటే ఏంటంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకునేదానికి చెల్లించే వడ్డీ. ఈ వడ్డీ ఎక్కువైనా తక్కువైనా ఆ ప్రభావం అనేది బ్యాంకులు ప్రజలకు కానీ సంస్థలకు కానీ అప్పులు ఇస్తూ ఉంటాయి కదా, ఆ వడ్డీ మీద పడుతుంది. కాబట్టి రెపో రేట్ తగ్గితే బ్యాంకులు ప్రజలకి సంస్థలకి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. అలా తక్కువ వడ్డీకి రుణాలు దొరికినప్పుడు ప్రజల దగ్గర సంస్థల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఎక్కువగా ఖర్చు పెడతారు. అలా వస్తువులకి సేవలకి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆ విధంగా ధరలు కూడా పెరుగుతాయి. అలా ఎప్పుడైతే దేశంలో మనీ సప్లై అనేది ఎక్కువగా ఉంటుందో ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం అనేది ఆర్థిక వ్యవస్థకి మంచిదైనా కానీ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు అది ఆర్థిక వ్యవస్థ మీద నెగిటివ్గా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ బాగుండాలని చెప్పి లాంగ్ టర్మ్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని మార్చకుండా 6.5%గానే ఉంచింది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి నీట్ మెస్. నీట్ ఎగ్జామ్ మొదలై దాదాపు 10 సంవత్సరాలు దాటింది. ఈ నీట్ ఎగ్జామ్ని 2013లో తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా దీని మీద వివాదాలు ఉంటూనే ఉన్నాయి. ప్రస్తుతం 2024లో నీట్ ఎగ్జామ్ మీద కూడా చాలా వివాదాలు వచ్చాయి. ఫస్ట్ ఏమైందంటే ఒక 1500 మంది విద్యార్థులు వాళ్ళకి ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి పూర్తి టైం ఇవ్వలేదు. కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకొంతమందికి ఏమో OMR షీట్లు లేట్ ఇవ్వడం, ఇలా పలు కారణాల వల్ల 1500 మంది విద్యార్థులు మాకు ఎగ్జామ్ పూర్తి చేయడానికి పూర్తి టైం ఇవ్వలేదు అని చెప్పి కంప్లైంట్ చేశారు. దానివల్ల వాళ్ళకి గ్రేస్ మార్కులు అనేవి ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఏమైందంటే రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులకు పూర్తి మార్కులు రావడం, అంటే 720 మార్కులకి 720 మార్కులు రావడం, ఇంకా కొంతమందికి ఏమో 718, 719 అలా మార్కులు రావడం జరిగాయి. అయితే తర్వాత రిపోర్ట్లు ఏమని వచ్చాయంటే పేపర్ లీక్ అయింది, అందుకే చాలామందికి ఇంత మంచి మార్కులు వచ్చాయని రిపోర్ట్ వచ్చింది. ఇంకా నీట్ ఎగ్జామ్లో చీటింగ్ స్కామ్లు కూడా మొదటి నుంచి కూడా చీటింగ్ స్కామ్ వివాదం అనేది ఉంది. అంటే వాళ్ళ బదులు వేరే వాళ్ళని పంపించి ఎగ్జామ్ రాపించడం, ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ 2024లో ఈ నీట్ వివాదం వల్ల మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పి డిమాండ్ నడుస్తుంది.
అయితే కొందరు ఏమంటారంటే నీట్ ఎగ్జామ్ అనేది చాలామంది రాస్తారు, ప్రతి సంవత్సరం దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి కొన్ని అవకతవకలు అయితే జరుగుతాయని కొంతమంది అంటున్నారు. కానీ ఏ తప్పులైతే నివారించగలమో అలాంటివి కూడా నివారించకపోవడం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పని చెప్పుకోవచ్చు. నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే. కాబట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేయాలంటే చీటింగ్ స్కాములు జరగకుండా చూసుకోవాలి, పేపర్ లీకులు అనేవి జరగకుండా చూసుకోవాలి, ఇంకా ఎగ్జామ్ సెంటర్లలో పిల్లలకి ఇబ్బంది కలగకుండా, ఇలా టెక్నికల్ గ్లిచెస్ రాకుండా, ఇంకా ఓఎంఆర్ షీట్స్ ఇవ్వడంలో ఆలస్యాలు ఏవి జరగకుండా ముందుగానే ప్రిపరేషన్లు అనేవి స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా 0% బెంచ్ మార్క్ విధానం గురించి కూడా మళ్ళీ ఆలోచించాలి అని చెప్పి రాశారు. 0% బెంచ్ మార్క్ విధానం ఏంటంటే నీట్ ఎగ్జామ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళు పీజీ అడ్మిషన్ తీసుకోవడానికి అర్హత సాధించిన వాళ్ళే అవుతారు. అంటే క్వాలిఫై కాకపోయినా 0 మార్కులు వచ్చినా సరే పీజీ అడ్మిషన్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది. ఈ విధానం గురించి కూడా మళ్ళీ ఆలోచించాలి అని రాశారు. అంతేకాకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఫీజులని రెగ్యులేట్ చేయాలి, మరీ ఎక్కువగా అందరికీ అందుబాటులో లేనంత విధంగా ఫీజులు ఉండకుండా చూసుకోవాలి అని చెప్పి రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ది బాల్టిమోర్ షిప్ యాక్సిడెంట్, ది హై స్టేక్స్ ఫర్ ఇండియా. మార్చ్ 2024లో డాలి అనే రవాణా నౌక అంటే ఒక కంటైనర్ షిప్ యుఎస్లోని బాల్టిమోర్ నగరంలోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బ్రిడ్జ్ మీద పనిచేస్తున్న ఒక 6 చనిపోవడం జరిగింది. ఇంకా కొన్ని మిలియన్ల డాలర్ల నష్టం కూడా జరిగింది. అయితే దీనివల్ల ఇండియా మీద ఎందుకు ప్రభావం పడుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ ఇండస్ట్రీలో షిప్స్ని బిల్డ్ చేయడము, షిప్స్ మీద పెట్టుబడులు పెట్టడము ఇలాంటివంతా ఇండియా ఇంకా చేయట్లేదు. కానీ ఇండియా నుంచి చాలామంది నావికులు ఇంకా షిప్ మేనేజర్లు ప్రపంచవ్యాప్తంగా చాలా షిప్పింగ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు. బాల్టిమోర్ షిప్ యాక్సిడెంట్ జరిగిన డాలి నౌకలో కూడా చాలామంది ఇండియన్సే ఉన్నారు. డాలి నౌకని మేనేజ్ చేసేది సినర్జీ మ్యారిటైమ్ గ్రూప్. ఇది సింగపూర్ కంపెనీ, కానీ దీని ఓనర్స్ ఇండియన్స్. అంతేకాకుండా దీంట్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఇండియన్సే ఉన్నారు. అయితే ఈ యాక్సిడెంట్ వల్ల ఆర్థికంగా ఈ కంపెనీకి ఎటువంటి నష్టం లేదు, ఎందుకంటే నష్టపోయిన మొత్తం అంతా ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది. కానీ ఇన్సూరెన్స్ ద్వారా తగినంత అమౌంట్ రావాలి అని అంటే ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు, మనుషుల తప్పిదాలు ఉన్నాయి అని చెప్పి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రిపోర్ట్ ఎలా వస్తుంది, దీని ప్రభావం ఇండియా సీఫేరర్స్ మీద ఎలా పడుతుందన్న భయం చాలా మందిలో ఉంది. అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ కమిటీ వేశారు. ప్రాథమిక రిపోర్ట్లో ఏమని తెలిసిందంటే ఈ నౌక ఆ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకునే 10 గంటల ముందు నుంచే ఆ నౌకలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, అంటే కరెంటు పోవడం అలా. కానీ వాళ్ళు స్టెప్స్ తీసుకోలేదు అని చెప్పి ప్రాథమిక రిపోర్ట్ అయితే వచ్చింది. అయితే ఇలా ఒక్క ఇన్సిడెంట్ వల్ల షిప్పింగ్ కంపెనీస్ భారతదేశ సీఫేరర్స్కి ఉన్న నాలెడ్జ్ మీద, స్కిల్స్ మీద నమ్మకం కోల్పోకూడదు అని చెప్పి రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2012లో ఇలాగే ఒక క్రూయిజ్ ప్రమాదం జరిగినప్పుడు అందరూ ఇటలీకి చెందిన కెప్టెన్ని తప్పుపట్టారే తప్ప ఇటలీ నావికులందరి మీద ఎలాంటి నెగిటివ్ ప్రభావం కూడా పడలేదు. కానీ బాల్టిమోర్ షిప్ ఇన్సిడెంట్లో మాత్రం అన్యాయంగా భారతదేశ సీఫేరర్స్ మీద పడే అవకాశం ఉంది అని చెప్పి రాశారు. అలా జరగకుండా ఇండియా స్టెప్స్ తీసుకోవాలి. ఈ ఎడిటోరియల్ ఎం కళ్యాణ రామన్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.